విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో అధికార పక్షం నెగ్గింది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 74 మంది సభ్యులు ఓట్లు వేయడంతో హరివెంకట కుమారి మేయర్ పీఠాన్ని కోల్పోయారు. దాంతో వైసీపీకి విశాఖ మేయర్ పీఠం దూరమైంది. కూటమి సభ్యులు త్వరలోనే మేయర్ను ఎన్నుకోనున్నారు. కోరం సరిపోవడంతో ఇన్ఛార్జ్ సమావేశం నిర్వహించారు. వైసీపీ నుంచి కూటమిలో చేరిన కార్పొరేటర్లు సైతం అవిశ్వాసంపై వ్యతిరేకంగా ఓటు వేయడంతో కూటమి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. మేయర్ పీఠం సొంతం కావడంతో కూటమి సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఈరోజు మహానగర విశాఖపట్నంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మద్దతు ప్రకటించినటువంటి కార్పొరేటర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దౌర్జన్యం అక్రమాలకి పెద్ద పీటగా ఒకప్పుడు ఇక్కడ ఉండేది, వాటినన్నిటిని పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం సంపాదన వెళ్తుంది. కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ వచ్చినటువంటి కార్పొరేటర్లందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పుడే మా సోదరులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు డైరెక్షన్ ఇస్తూ ఇవాళ ఈ విజయంలో కీలక పాత్ర పోషించేందుకు 17 మంది వచ్చి ఇవాళ మద్దతు తెలిపినందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మనోహర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కార్పొరేటర్లందరూ కూడా మాకు మెజార్టీ లేకపోయినా మమ్మల్ని మోటివేట్ చేసి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, గడిచిన 4 సంవత్సరాల్లో జరిగిన అవినీతిని బయటికి తీయాలి, ఏదైతే ప్రజాధనం లూటీ అయిందో దాన్ని అంతా కూడా వెనక్కి తీసుకోవాలి, మీరు రాష్ట్రంలో పరిపాలన చేసే కాదు ఈ జిల్లాలో జరిగిన అవినీతిని పెద్ద ఎత్తున మనం అరికట్టాలి అని చెప్పి కార్పొరేటర్లందరూ మమ్మల్ని మోటివేట్ చేసి పెట్టిన తీర్మానం. ఇది ప్రజా విజయం, కార్పొరేటర్ల విజయం. కార్పొరేటర్లందరూ కూడా మాకు మెజార్టీ లేకపోయినా మమ్మల్ని మోటివేట్ చేసి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, గడిచిన